Good morning, students. Good morning to all. Today, our topic is in the probability exercise 13.2. So, previous class lo entante 13.1 లో ప్రాబ్లమ్స్ చూసాము. సో ఈ క్లాస్లో ఏంటంటే 13.2 ఎక్సర్సైజ్ మొత్తం ఒకసారి చూద్దాము. సో ఫస్ట్ ప్రాబ్లం, ఏ బ్యాగ్ కంటైన్స్ 3 red balls and 5 black balls and a ball is drawn at random from the bag. What is the probability that the ball drawn is red and not red? అంటే ఇక్కడ ఏంటంటే సో ఒక బ్యాగ్ ఉంది, ఆ బ్యాగ్లో ఏంటంటే రెడ్ బాల్స్ 3 ఉన్నాయి అండ్ బ్లాక్ బాల్స్ 5 ఉన్నాయి. అయితే 3 రెడ్ బాల్స్ అండ్ 5 బ్లాక్ బాల్స్, టోటల్లీ 8 బాల్స్ ఆ బ్యాగ్లో ఉండటం జరిగింది. అయితే ఆ బ్యాగ్ నుంచి ర్యాండమ్గా ఒక బాల్ తీసినప్పుడు ఆ బాల్ అనేది రెడ్ అవ్వడానికి ప్రాబబిలిటీ ఎంత అంటే, ఇక్కడ బ్యాగ్లో మొత్తం బాల్స్ అనేవి మొత్తం 8 ఉన్నాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ తీసినప్పుడు ద ప్రాబబిలిటీ ఆఫ్ రెడ్ తీసినప్పుడు రెడ్ మొత్తం ఎన్ని ఉన్నాయంటే మనకి 3 ఉన్నాయి. కాబట్టి సో ద ప్రాబబిలిటీ ఆఫ్ రెడ్ ఈజ్ ఎంత అవుతుందంటే 3/8 అవుతుంది. అండ్ నెక్స్ట్ నాట్ రెడ్ కాదు అంటే ఏంటి, రెడ్ కాదు అంటే బ్లాకే కాబట్టి బ్లాక్ అనేవి మనకు 5 ఉన్నాయి. సో ద ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ రెడ్ ఏమవుతుందంటే 5/8 అవుతుంది. సో మనకి ప్రాబబిలిటీలో ప్రాబ్లమ్స్ అన్ని చాలా లాజికల్గా ఆలోచించాలి. సో అంటే ఆ బ్యాగ్లో మొత్తం అంటే ఒకదాని తర్వాత ఒకటి తీస్తే రెడ్ బాల్స్ అనేవి మొత్తం 3 తీస్తారు, అంటే 3/8% అవుతుంది. బ్లాక్ బాల్స్ ఎన్ని అవుతాయి అంటే 5/8 అవుతాయి అనమాట. అండ్ నెక్స్ట్ వన్, ఏ బాక్స్ కంటైన్స్ 5 రెడ్ మార్బుల్స్ అండ్ వైట్ మార్బుల్స్ అండ్ 4 గ్రీన్ మార్బుల్స్. ఇక్కడ 5 రెడ్ ఉన్నాయి, 8 వైట్ ఉన్నాయి అండ్ 4 గ్రీన్ మార్బుల్స్ ఉన్నాయి అనమాట. సో అయితే టోటల్ నెంబర్ ఆఫ్ బాల్స్ మొత్తం ఎన్ని అవుతాయంటే 17 అవుతాయి. సో టోటల్ నెంబర్ ఆఫ్ బాల్స్ 5 + 8 + 4 టోటల్ 17 అవుతాయి. 1 మార్బుల్ ఈజ్ టేకెన్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఎట్ రాండమ్. అంటే ఒకదాని తర్వాత ఒకటి ఒక బాల్ని తీసినప్పుడు సో అది రెడ్ అవ్వడానికి ప్రాబబిలిటీ ఎంత? ఫస్ట్ ఆఫ్ ఆల్ రెడ్ చూస్తే ఏంటంటే రెడ్ అవ్వడానికి అంటే రెడ్ అనేది మనకు మొత్తం 5 ఉన్నాయి కాబట్టి ద ప్రాబబిలిటీ ఆఫ్ రెడ్ ఏమవుతుందంటే 5 టోటల్ అంటే ఇక్కడ ఫేవరబుల్ అవుట్కమ్స్ 5 అవుతాయి, పాజిబుల్ అవుట్కమ్స్ టోటల్లీ 17 అవుతాయి. కాబట్టి సో ప్రాబబిలిటీ ఆఫ్ రెడ్ ఏమవుతుందంటే 5/17 అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్, వైట్ అవ్వడానికి ప్రాబబిలిటీ ఎంత? వైట్ మనకు మొత్తం 8 ఉన్నాయి కాబట్టి 8/17 అవుతుంది. అండ్ నెక్స్ట్ నాట్ గ్రీన్ కాకపోవడానికి, గ్రీన్ కాదు అంటే రిమైనింగ్ 2 అవుతాయి, 2 టైప్స్ అవుతాయి. గ్రీన్ కాదు అంటే గ్రీన్ మార్బుల్ 4 ఉన్నాయి, గ్రీన్ కాదు అంటే రిమైనింగ్ అవుతాయి, అంటే 5 + 8 అవుతుంది. సో 5 + 8 మనకు 13 అవుతుంది. కాబట్టి సో ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ గ్రీన్ కానిది అంటే ఇవి 2 అవుతాయి కాబట్టి సో 5 + 8 13 అవుతాయి. సో టోటల్లీ ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ గ్రీన్ ఏమవుతుందంటే 13/17 అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్, ఏ కిడ్డీ బ్యాంక్ కంటైన్స్ 150 పైసా కాయిన్స్. 50 పైసా కాయిన్స్ ఎన్ని ఉన్నాయంటే 100 ఉన్నాయి, 50 1 రూపీ కాయిన్స్ ఉన్నాయి, 20 2 రూపీ కాయిన్స్ ఉన్నాయి అండ్ 10 5 రూపీ కాయిన్స్ ఉన్నాయి. అంటే 100 + 50 + 20 + 10 టోటల్లీ 180 కాయిన్స్ ఉన్నాయి. టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఇక్కడ 180 ఉన్నాయి కాబట్టి సో టోటల్ పాజిబుల్ అవుట్కమ్స్ కూడా ఏమవుతాయి అంటే 180 అవుతుంది. అయితే దీనికి సంబంధించిన క్వశ్చన్స్ చూస్తే ఎలా ఉన్నాయంటే ఏదైనా ప్రాబబిలిటీ కనుక్కోవడమే కాబట్టి డైరెక్ట్గా నేను ఆన్సర్ చెప్పేయడం జరుగుతుంది. సో విల్ బి ఏ 50 పైసా కాయిన్. 50 పైసా కాయిన్ అవ్వడానికి ప్రాబబిలిటీ ఎంత? 50 పైసా కాయిన్స్ మొత్తం ఎన్ని ఉన్నాయి? 100 ఫేవరబుల్గా ఉన్నాయి కాబట్టి 100 టోటల్ పాజిబుల్ అవుట్కమ్స్ 180 కాయిన్స్ కాబట్టి సో 50/180 అవుతుంది అనమాట. సో 50/180 అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్, విల్ నాట్ బి ఏ 5 రూపీ కాయిన్. 5 రూపీ కాయిన్ కాకపోవడానికి, 5 రూపీ కాయిన్ కాదు అంటే 50 పైసా కాయిన్స్ అండ్ 1 రూపీ కాయిన్స్ అండ్ 2 రూపీ కాయిన్స్ ఈ 3 అవుతాయి. అంటే ఈ 3 టైప్స్ మొత్తం ఎన్ని కాయిన్స్ ఉన్నాయి అంటే మొత్తం 170 ఉన్నాయి మనకి. సో టోటల్లీ సో అంటే ఫేవరబుల్ అవుట్కమ్స్ మొత్తం 170 అవుతుంది. ఇక్కడ పాజిబుల్ అవుట్కమ్స్ టోటల్ ఎంత అవుతుందంటే 180 కాబట్టి సో
ప్రాబబిలిటీ ఆఫ్ విల్ నాట్ బి ఏ 5 రూపీ కాయిన్. 5 రూపీ కాయిన్ అవ్వకపోవడానికి ప్రాబబిలిటీ ఏంటి అంటే మనకు 170/180 అవుతుంది. క్యాన్సిల్ చేస్తే 17/18 అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వన్, గోపి బైస్ ఏ ఫిష్ ఫ్రమ్ ఏ షాప్ ఫర్ హిస్ ఎక్వేరియం. అంటే ఫిష్ అంటే ఆ గోపి అనే అబ్బాయి ఏం చేస్తారంటే చేపలు కొనడానికి వెళ్ళాడు. అయితే ద షాప్ కీపర్ టేక్స్ అవుట్ 1 fish at random from the tank containing 5 male fish and 8 female fishes. అంటే ఇక్కడ ఏంటంటే ఫిషెస్ తీసి ఇవ్వాలి. అయితే అతను తీసే ఆ ట్యాంక్లో ఏమున్నాయంటే 5 male fishes ఉన్నాయి, 8 female fishes ఉన్నాయి. అంటే టోటల్ ఫిషెస్ మనకు మొత్తం ఇక్కడ ఎన్ని ఉన్నాయంటే 13 ఉన్నాయి. అయితే వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ద ఫిష్ టేకెన్ అవుట్ ఈజ్ ఏ మేల్ ఫిష్. అయితే మేల్ ఫిష్ అవ్వడానికి ప్రాబబిలిటీ ఎంత? టోటల్ ఫిషెస్ 13 ఉన్నాయి కాబట్టి టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఏమో 13 అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్, సో అయితే ఇక్కడ మనకి ఏమన్నారంటే వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ద ఫిష్ టేకెన్ అవుట్ ఈజ్ ఏ మేల్ ఫిష్. మేల్ ఫిషెస్ మొత్తం 5 ఉన్నాయి కాబట్టి సో దేర్ ఫోర్ ద ప్రాబబిలిటీ ఆఫ్ మేల్ ఫిషెస్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 5/13 అవుతుంది. సో అండ్ ద నెక్స్ట్ ప్రాబ్లం, 5th ప్రాబ్లం, ఏ గేమ్ ఆఫ్ ఛాన్స్ కన్సిస్ట్ ఆఫ్ స్పిన్నింగ్ ఎన్ ఆరో which comes to rest point at one of the numbers 1, 2, 3, 4, 5, 6, 7, 8. See the figure. ఇది ఒక స్పిన్నర్ అనమాట. దీన్ని ఇలా రొటేట్ చేసినప్పుడు ఈ ఆరో మార్క్ దగ్గర ఏదో ఒక నెంబర్ ఆగుతుంది అనమాట, మీకు ఆల్రెడీ తెలుసు. అండ్ దీస్ ఆర్ ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్స్. ఇవన్నీ ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్స్ అంటారు. అయితే వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ఇట్ విల్ పాయింట్ ఎట్. అయితే ఏ నెంబర్ మీద అయితే పడుతుందో దాని ప్రాబబిలిటీ కనుక్కోవాలి. అయితే ఇక్కడ ఫస్ట్ వన్ ఏమన్నారంటే 8 అన్నారు. అంటే ఒకవేళ 8 మీద ఆగితే 8 అవ్వడానికి ప్రాబబిలిటీ ఎంత? ఇక్కడ దీని టోటల్గా వీటిలో 8 అనేది 1 టైమే ఉంది కాబట్టి దీని ఆన్సర్ ఏమవుతుందంటే 1/8 అవుతుంది. అంటే టోటల్ నెంబర్స్ 8 ఉన్నాయి కాబట్టి సో టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ కూడా ఏమవుతుందంటే 8 అవుతుంది. ఇవన్నీ ఈక్వల్లీ లైక్లీ కాబట్టి నువ్వు ఏ ఒక్క నెంబర్ మీద ఆగినా కూడా దాని ప్రాబబిలిటీ ఏమవుతుందంటే 1/8 అవుతుంది. సో 8 అవ్వడానికి ప్రాబబిలిటీ ఏమవుతుందంటే 1/8. అండ్ నెక్స్ట్ వన్, ఎన్ ఆడ్ నెంబర్. సో వీటిలో ఆడ్ నెంబర్స్ ఏమున్నాయి? ఆడ్ నెంబర్ చూస్తే ఒకసారి 1, 3, 5, 7, 1, 3, 5, 7. టోటల్లీ ఆడ్ నెంబర్స్ మనకు మొత్తం ఎన్ని ఉన్నాయంటే 4 ఉన్నాయి. సో ఆడ్ నెంబర్స్ 1, 3, 5, 7. టోటల్లీ ఆడ్ నెంబర్స్ 4 కాబట్టి సో టోటల్లీ ప్రాబబిలిటీ ఏమవుతుందంటే 4/8 అవుతుంది. సో టోటల్లీ దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 అవుతుంది అనమాట. సో 1/2 అవుతుంది. ఇది రాంగ్ అనమాట. అండ్ నెక్స్ట్ వన్, ఏ నెంబర్ గ్రేటర్ దెన్ 2. 2 కంటే పెద్దదైన నెంబర్స్ అంటే ఎన్ని ఉన్నాయి? 2 కంటే పెద్దదైన నెంబర్స్ అంటే 3, 4, 5, 6, 7, 8. అంటే 1, 2, 3, 4, 5, 6 ఉన్నాయి. సో టోటల్లీ ఏమవుతుందంటే 6/8 అవుతుంది. 6/8 అవుతుంది. క్యాన్సిల్ చేస్తే 3/4. ఈ నెంబర్ లెస్ దాన్ 9. 9 కంటే తక్కువైన నెంబర్స్, 9 కంటే తక్కువైన నెంబర్స్ అంటే ఇవి మొత్తం అవుతాయి అంటే 8 అవుతాయి కాబట్టి 8/8 దట్ ఈజ్ ఈక్వల్ టు 1. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం, 1 card is drawn from a well shuffled deck of 52 cards. 52 కార్డ్స్లో బాగా కలిపిన 52 డెక్ ఆఫ్ కార్డ్స్లో ఒక కార్డ్ తీయాలి. అయితే ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ అని ఇచ్చారు. ఏ కింగ్ ఆఫ్ రెడ్ కలర్ అంటే డెక్ ఆఫ్ కార్డ్స్లో రెడ్ కలర్ కింగ్స్ మొత్తము. సో డెక్ ఆఫ్ 52 కార్డ్స్లో మొత్తం 4 కింగ్ ఉంటాయి. వాటిలో రెడ్ 2 ఉంటాయి, బ్లాక్ 2 ఉంటాయి కాబట్టి సో ప్రాబబిలిటీ ఏమవుతుందంటే ఫేవరబుల్గా మనకు 2 ఉంటాయి కాబట్టి 2 టోటల్ కార్డ్స్ 52 కాబట్టి 2/52 క్యాన్సిల్ చేస్తే 1/26 అనమాట. నెక్స్ట్ వన్, ఏ ఫేస్ కార్డ్, కింగ్, క్వీన్, జాక్. ఈ మూడింటిని మనము ఫేస్ కార్డ్స్ అంటారు. ఇవి 4 టైప్స్లో 4 3s ఉంటాయి కాబట్టి 4 3s ఆర్ 12. సో ఫేవరబుల్ 12 ఉంటాయి. అండ్ నెక్స్ట్ పాసిబుల్ అవుట్కమ్స్ మొత్తం 52 కాబట్టి 12/52 క్యాన్సిల్ చేస్తాము 4 టేబుల్తో
4 3s 4 13. టోటల్ ఇక్కడ ఏమవుతుందంటే సో 3/13 అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వన్, ఏ రెడ్ ఫేస్ కార్డ్. ఫేస్ కార్డ్స్ మొత్తం మనకి 12 ఉంటాయి, వాటిల్లో బ్లాక్ 6 ఉంటాయి అండ్ రెడ్ 6 ఉంటాయి. కాబట్టి దీని ప్రాబబిలిటీ ఏమవుతుందంటే 6/52 అవుతుంది. క్యాన్సిల్ చేస్తే 2 టేబుల్తో. సో 2 3s are, నెక్స్ట్ వన్ 2 26 are. అండ్ నెక్స్ట్ వన్, ఏ జాక్ ఆఫ్ హార్ట్స్. హార్ట్స్లో జాక్ అనమాట. సో హార్ట్స్లో జాక్ అంటే ఒకటే ఉంటుంది కాబట్టి సో 1/52. ఏ స్పేడ్. స్పేడ్స్ మొత్తం మనకి 13 ఉంటాయి. సో ఫేవరబుల్గా మొత్తం 13 ఉంటాయి. టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ 52 కాబట్టి సో 13/52 క్యాన్సిల్ చేస్తే 1/4. నెక్స్ట్ వన్, ద క్వీన్ ఆఫ్ డైమండ్స్. అంటే ఒక్కొక్క టైప్లో ఒక్కొక్కటి ఉంటుంది. సో డైమండ్స్లో క్వీన్ అనేది 1 ఉంటుంది కాబట్టి సో ద ప్రాబబిలిటీ ఆఫ్ క్వీన్ ఆఫ్ డైమండ్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1/52 అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్, 5 కార్డ్స్ 10 జాక్ క్వీన్ కింగ్ ఏస్ ఆఫ్ డైమండ్స్. ఇవి 5 కార్డ్స్ ఉన్నాయన్నమాట. ఆర్ వెల్ షఫల్డ్ విత్ దేర్ ఫేస్ డౌన్వర్డ్స్. అంటే అవి రివర్స్లో పెట్టేసి ఏం చేస్తారంటే బాగా కలుపుతారు. 1 కార్డ్ ఈజ్ దెన్ పిక్డ్ అప్ ఎట్ ర్యాండమ్. అంటే ఒక కార్డు తర్వాత ఒకటి తీయాలన్నమాట. అయితే వాటి ప్రాబబిలిటీస్ ఎలా ఉంటాయి, మొత్తం ఇక్కడ మనకి 5 కార్డ్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి సో టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ మనకి ఎంత అవుతుందంటే 5 అవుతుంది. ఫస్ట్ వన్ ఏంటంటే వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ద కార్డ్ ఈజ్ ద క్వీన్. వీటిలో క్వీన్ అనేది ఎనీ టైం ఉంది, 1 టైమే ఉంది. అయితే క్వీన్ అవ్వడానికి ప్రాబబిలిటీ ఎంత, ఇక్కడ క్వీన్ అనేది 1 టైమే ఉంది కాబట్టి 1 టోటల్ కార్డ్స్ 5 కాబట్టి 1/5. అండ్ నెక్స్ట్ వన్, ఇఫ్ ద క్వీన్ ఈజ్ డ్రాన్ అండ్ పుట్ ఎసైడ్. ఇప్పుడు ఇక్కడ ఇందాక క్వీన్ తీసాం కాబట్టి ఆ క్వీన్ తీసేసి పక్కన పెట్టేస్తారు, మళ్ళీ ఆ 5 కార్డ్స్లో కలపరు. 5 కార్డ్స్లో కలపకపోతే ఏమవుతుందంటే మొత్తం 4 కార్డ్సే అవుతాయి. అయితే వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ద సెకండ్ కార్డ్ పిక్డ్ అప్ ఈజ్ అన్ ఏస్. అయితే ఏస్ అవ్వడానికి ప్రాబబిలిటీ ఎంత, ఇక్కడ ఏస్ అనేది ఒకటే ఉంది కాబట్టి 1 కార్డ్స్ మొత్తం ఇంకా 4 ఉన్నాయి కాబట్టి ద ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఏస్ దట్ ఈజ్ ఈక్వల్ 1/4 అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్, ఈ క్వీన్ ఆల్రెడీ మనం తీసి పక్కన పెట్టేసాం. సో పిక్డ్ పుట్ అసైడ్ అంటే తీసేసి పక్కన పెట్టేసాం కాబట్టి ఇంకా క్వీన్ అనేది లేదు. దిస్ ఈజ్ అన్ ఇంపాసిబుల్ ఈవెంట్ కాబట్టి దీని ప్రాబబిలిటీ ఏమవుతుందంటే 0 అవుతుంది. ఒకసారి ఇప్పుడు దాకా చెప్పిన ప్రాబ్లమ్ సొల్యూషన్స్ కనుక చూస్తే ఫస్ట్ ప్రాబ్లం ఇలా ఉంటుంది, ఆన్సర్స్. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం అండ్ థర్డ్ వన్ ఫోర్త్ వన్ అండ్ నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం and next fifth problem and next sixth one and next eighth problem చూస్తే ఒకసారి 12 defective pens are accidentally mixed with 132 good ones. అంటే 132 మంచి పెన్స్లో ఏంటంటే 12 డిఫెక్టివ్ పెన్స్ పాడైపోయిన పెన్నులు కలిసాయి. అంటే 132 మంచి పెన్నులు ఉంటే ఇక్కడ వాటిల్లో 12 డిఫెక్టివ్ పెన్స్ పాడైపోయిన పెన్నులు కలిసాయి. అంటే మొత్తం ఎన్ని పెన్స్ అవుతున్నాయి అంటే ఇక్కడ 144 పెన్స్ అవుతున్నాయి. ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్ టు జస్ట్ లుక్ ఎట్ ఏ పెన్ టు టెల్ వెదర్ ఈజ్ ఆర్ నాట్ ఇట్ ఈజ్ డిఫెక్టివ్. అంటే చూడకుండా ఏంటంటే మంచి పెన్నా లేకపోతే చెడ్డ పెన్నా, అంటే బాగున్న పెన్ను బాగోలేని పెన్ను తీయటం ఏంటంటే చూడకుండా చాలా కష్టం అనమాట. అయితే 1 పెన్ ఈజ్ టేకెన్ అవుట్ ఎట్ ర్యాండమ్ ఫ్రమ్ దిస్ లాట్. అంటే ఒక పెన్ను తీయాలి. అయితే డిటర్మైన్ ద ప్రాబబిలిటీ దట్ ద పెన్ ఈజ్ టేకెన్ అవుట్ ఈజ్ ఏ గుడ్ వన్. అయితే గుడ్ వన్ అవడానికి ప్రాబబిలిటీ ఎంత అని అడిగారు అనమాట. అయితే ఇక్కడ మనకి గుడ్ పెన్స్ మొత్తం 132 ఉన్నాయి. టోటల్ పెన్స్ ఎన్ని ఉన్నాయంటే 144 ఉన్నాయి. టోటల్ పెన్స్ 144 ఉన్నాయి. మనకి గుడ్ పెన్స్ ఇక్కడ ఎన్ని ఉన్నాయంటే సో మనకి టోటల్ ఇక్కడ గుడ్ పెన్స్ ఎన్ని ఉన్నాయంటే 132 ఉన్నాయి. అంటే ఫేవరబుల్గా ఎన్ని ఉన్నాయంటే 132 ఉన్నాయి. టోటల్ పెన్స్ ఎన్ని ఉన్నాయంటే
144 కాబట్టి సో ద ప్రాబబిలిటీ ఆఫ్ గుడ్ వన్ ఈజ్ ఎంత అవుతుంది అంటే 132/144 అవుతుంది. క్యాన్సిల్ చేస్తే సో 12 11s and 12 12s, so totally 11/12 అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్, ఏ లాట్ ఆఫ్ 20 bulbs కంటైన్స్ 4 defective ones. మొత్తము 20 bulbs ఉంటే వాటిలో 4 bulbs ఏమని అంటే పాడైపోయాయి, అంటే 16 మాత్రమే బాగా ఉన్నాయి. అండ్ నెక్స్ట్, 1 bulb is drawn at random from the lot. What is the probability that this bulb is defective? అయితే పాడైపోయిన పెన్ అవ్వడానికి ప్రాబబిలిటీ ఎంత అని అడిగారు. పాడైపోయిన పెన్లు మొత్తం పాడైపోయిన బల్బ్స్ ప్రాబబిలిటీ ఎంత అని అడిగారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే పాడైపోయిన మొత్తం 4, మొత్తం టోటల్ 20 కాబట్టి దాని ప్రాబబిలిటీ ఎంత అవుతుందంటే సో 4/20 అవుతుంది. సో 1/5 అవుతుంది అనమాట. సో 1/5. సో టోటల్ ఇక్కడ ప్రాబబిలిటీ ఆఫ్ డిఫెక్టివ్ బల్బ్స్ అని అడిగారు. డిఫెక్టివ్ బల్బ్స్ మొత్తం 4 ఉన్నాయి మనకి. డిఫెక్టివ్ బల్బ్స్ మొత్తం 4. అండ్ నెక్స్ట్ మొత్తం బల్బ్స్ 20 కాబట్టి దాని ప్రాబబిలిటీ ఏమవుతుందంటే డిఫెక్టివ్ వన్స్కి 4/20, దట్ ఈజ్ ఈక్వల్ 1/5. సపోజ్ ద బల్బ్ ఈజ్ డ్రాన్ ఇన్ ద ప్రీవియస్ కేస్ ఈజ్ నాట్ డిఫెక్టివ్ అండ్ ఈజ్ నాట్ రీప్లేస్డ్. అంటే ఇక్కడ ఏంటి అంటే ఒకవేళ సపోజ్ ద బల్బ్ డ్రాన్ ఈజ్ ప్రీవియస్ కేస్ ఈజ్ నాట్ డిఫెక్టివ్ అంటే అంటే చెడ్డ పెన్ను కాకపోతే, ఒకవేళ మనం ఫస్ట్ తీసిన బల్బ్ కనుక ఒకవేళ గుడ్ పెన్ అయితే తీసి పక్కన పెట్టాలన్నమాట. అంటే తీసి పక్కన పెడితే ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ డిఫెక్టివ్ అని అడిగారు. ఒకవేళ డిఫెక్టివ్ కూడా మంచి పెన్ అయితే ఆ మంచి పెన్ తీసి పక్కన పెట్టాలి. అప్పుడు టోటల్ ఎన్ని అవుతాయి అంటే 19 అవుతాయి. టోటల్ పెన్స్ ఎన్ని ఉంటాయి అంటే 19 మాత్రమే ఉంటాయి. నౌ 1 bulb is drawn at random from the rest. What is the probability that is bulb is not defective? అంటే పాడైపోకుండా ఉండాలి, అంటే గుడ్ వన్ అవ్వాలి. గుడ్ వన్ అవ్వడానికి ప్రాబబిలిటీ ఎంత అని అడిగారు అనమాట. అయితే గుడ్ వన్ అంటే ఇక్కడ మన గుడ్ పెన్స్ మొత్తం 16 ఉన్నాయి. ఆ 16లో మళ్ళీ ఏం చేశారు, ఫస్ట్లో ఏం చేశారంటే ఒక బల్బ్ తీసి పక్కన పెట్టారు కాబట్టి టోటల్ ఇంకా 15 మాత్రమే ఉంటాయి. సో దీని ప్రాబబిలిటీ ఏమవుతుందంటే 15/19 అవుతుంది. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం, అండ్ నెక్స్ట్ వన్, ఏ బాక్స్ కంటైన్స్ 90 discs విత్ ఆర్ నెంబర్డ్ ఫ్రమ్ 1 to 90. మొత్తం ఒక బాక్స్లో 90 డిస్కులు ఉన్నాయి. ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క నెంబరు ప్రింట్ చేయబడి ఉంది. మొత్తము 90 discs కాబట్టి 1 నుంచి 90 వరకు ఉంటాయి. అయితే టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎంత అవుతుందంటే 90 అవుతుంది. అయితే ఇక్కడ ఏమని అడిగారంటే ఇఫ్ 1 disc ఈజ్ డ్రాన్ ఎట్ ర్యాండమ్ ఫ్రమ్ ది బాక్స్ ఫైండ్ ద ప్రాబబిలిటీ దట్ ఈస్ బియర్. అయితే ఏ 2 digit నెంబర్, అయితే 2 digit నెంబర్ అవ్వడానికి ప్రాబబిలిటీ ఎంత అంటే ఇప్పుడు ఇక్కడ మనకి 1 to 90 దగ్గరకు ఉన్నాయి. 1 to 90 వరకు 2 digit నెంబర్స్ మనకి ఎన్ని ఉంటాయి, 2 digit నెంబర్స్ మనకి 10 నుంచి స్టార్ట్ అవుతాయి. అంటే 90లో నుంచి ఒక 9 సబ్ట్రాక్ట్ చేస్తే ఇంక 81 ఉంటాయి. కాబట్టి 2 digit నెంబర్ అవ్వడానికి ప్రాబబిలిటీ ఎంత అవుతుందంటే 81/90 అవుతుంది. క్యాన్సిల్ చేస్తే 9/10. అండ్ నెక్స్ట్ వన్, ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్. పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ అంటే తెలుసు 1, 4, 9, 16, 25 ఇవన్నీ. సో 1 నుంచి 90 వరకు ఇవి మొత్తం ఎన్ని ఉంటాయి అంటే మనకు 9 ఉంటాయి. కాబట్టి దాని ప్రాబబిలిటీ ఏమవుతుందంటే 9/టోటల్ 90. సో 9/90 అవుతుంది. సో 9/90, 9 ones, 9 10s, that is equal to 1/10. అండ్ నెక్స్ట్ వన్, ఏ నెంబర్ డివిజిబుల్ బై 5. 5తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ ఎన్ని ఉంటాయి, 1 నుంచి 90 వరకు 5తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ మనకు మొత్తం 18 ఉంటాయి. కాబట్టి దాని ప్రాబబిలిటీ 18/90, దట్ ఈస్ ఈక్వల్ 1/5. సో ఈ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ చూద్దాం ఒకసారి. సో 8th ప్రాబ్లం, పెన్స్ది. గుడ్ పెన్స్ 132, డిఫెక్టివ్ 12. ఇవి ఇలా ఉంటుంది, దీని సొల్యూషన్ ఇలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ 9th one, అండ్ నెక్స్ట్ 10th one. సో ఇది ఈరోజు క్లాస్లో ఏంటంటే మనము 1 నుంచి 10 వరకు ఎక్స్ప్లెయిన్ చేసాము. సో నెక్స్ట్ క్లాస్లో ఏంటంటే ఇంక రిమైనింగ్ ప్రాబ్లమ్స్ కూడా చూద్దాము. థ్యాంక్ యూ.